బాబు జరుగు, ఏయ్ జరు. అలే గిడిన్ గిడిన్ ధూమ్ ధూమ్ పడ్డామంటే నీ అవ్వ ఊతి పనులు రాలది. బా ఏమన్నా లొకేషన్ బ్రో ఇది. గుడ్ మార్నింగ్ మన డే టూ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ 5:15కి అయితే నేను మడ్గావ్ స్టేషన్లో అయితే దిగినా అనమాట. సో స్టేషన్ మొత్తం ఖాళీగా ఉంది అండ్ ఇప్పుడు నాకు ఎటు పోవాలో కూడా అర్థమైతే లేదు. యాక్చువల్గా 4 o'clockకి ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి గోకర్ణకు ఒక ట్రైన్ ఉండే, అది మిస్ అయిపోయింది. అంటే మనకి ట్రైన్ వచ్చింది 5కి కాబట్టి ఆ ట్రైన్ అయితే మిస్ అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి మనకి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు నేను స్టేషన్ బయటికి పోయి ఆటో తీసుకొని బస్ స్టాండ్కి పోయి ఆడ నుంచి మళ్ళీ గోకర్ణకి బస్సులో వెళ్ళాలా. అండ్ స్టేకి కూడా నేను ఇక్కడ హోమ్ స్టే అని చెప్పేసి ఒకటి ఉండే, ఆ హోమ్ స్టే అయితే నేను బుక్ చేసా. నాకు ఒకవేళ అది సేఫ్ కాదు అని అనిపిస్తే మళ్ళీ హాస్టల్స్లో ఉండడానికి ట్రై చేస్తా. సో ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే నేను హోమ్ స్టేని ప్రిఫర్ చేసా. చూద్దాం. స్టేషన్ చూడండి అసలు మొత్తం ఖాళీ ఉంది. అంకోలా బస్ స్టాండ్కి వచ్చి గోకర్ణకి బస్సులు లేక ఘోరంగా స్ట్రగుల్ అవుతున్నాం. నాతో పాటు ఇంకొక 2 పరిచయం ఇక్కడ మళ్ళీ తెలుగు వాళ్ళే. ఎందుకు బ్రో నీ ఫేస్ చూపిస్తావా? దా బ్రో చూపించు. ఈ బ్రో మా నల్గొండనే జనగాం. బస్సులు మాత్రం వస్తలేవు. బ్యాడ్ డే అని చెప్పుకోవాలి. ఇలా నిన్న మాత్రం మంచిగా ఉండే కానీ ఈరోజు ఏందో జర్నీ అంత ఆగమాగం ఉన్నది. గోకర్ణ పోయే వరకే ఆల్మోస్ట్ 11 అట్లా అవుతుంది కావచ్చు. 10:15కి ఏమో ఉందన్నారు బస్సు. దారుణంగా ఉంది సిచ్యువేషన్. పోదాం, ఎన్నో ఒక్కడైతే ఉందాం. ఇది గోకర్ణ బస్ స్టాప్. చాలా సేపు ఆల్మోస్ట్ 1 hour వెయిటింగ్ తర్వాత వీడికైతే వచ్చినాం మేము. 15 kilometers గంటన్నర నడిపిండి బండి. రోడ్డు మొత్తం అస్సలు మంచి లేదు, మరి దారుణంగా ఉంది. అండ్ ఇప్పుడు స్టేయింగ్కి మనం అయితే రూమ్స్ ఎత్తుకోవాలా. చలో వెతుకుదాం. ఎందుకు బ్రో నువ్వు కనబడవా? రూమ్స్ కోసం మా వేట స్టార్ట్ అయింది. నీ అమ్మ ఒకసారి అందులో booking.com చూడాలి. అందులో చూస్తేనే సెట్ అవుతుంది. యాక్చువల్లీ ఇక్కడ ఎక్కడ కూడా హోమ్ స్టేస్ కూడా కనపడలేదు. అటు సైడే ఉండే హోమ్ స్టేస్. వీళ్ళందరూ అట్లా పడిపోతున్నారు కదా, వాళ్ళనే ఫాలో అయ్యారు. ఆల్మోస్ట్ ఒక 2 hours అట్లా కష్టపడితే మాకైతే హోటల్లో రూమ్స్ అయితే బుక్ అయినాయి. అండ్ ఇంకా బైక్ రెంటల్స్ కూడా చాలా విపరీతమైన రేట్లు ఉన్నాయి ఈరోజు. ఎందుకంటే సాటర్డే సండే కాబట్టి, వీకెండ్స్ కాబట్టి ఘోరంగా రేట్లు చెప్తున్నారు. 600 per day అంట. మరీ టూ మచ్ అది. సో ఒక బైక్ రెంటల్స్ కాల్ చేసి మాట్లాడినాము. జస్ట్ ఏదో బతిలాడినాం, ఇక అన్న ఇయ్యన్నా అన్నట్టుగా బతిలాడినాం. జర తక్కువగా అయితే ఇచ్చిండు. పోతున్నాం ఇప్పుడు అన్న దగ్గరికి. పోదాం, నడవండి. అసలు యాక్చువల్గా ఓపిక లేదు, మొహం కడగలేదు, బ్రష్ ఏది లేదు, తిండి తినలేదు, ఏది లేదు. నిన్న ట్రైన్లో తిన్న పులిహార ఆఫ్టర్నూన్, దాని తర్వాత ఈవినింగ్ పఫ్స్, అంతే. ఇక పొట్ట రగిలిపోతుంది ఏడుగాడికి. ఫస్ట్ ఏదైనా మంచిగా ఫ్రెష్ అయ్యి స్నానం చేసి ఏదైనా తిని అప్పుడు మన ఇది డే 2 అయితే స్టార్ట్ అవుతుంది. డే 2 అనేది చాలా భయంకరంగా ఉంది ఈరోజు. ఈ ఎండ కూడా గట్టి కొడుతుంది. ఎండలో ఇప్పుడు బైక్ నడుపుకుంటూ వీడియో తీసుకుంటూ ఎట్లా అవుతుందో ఏమో తెలియదు.
పోదాం. ఏదో ఒక ఎక్స్పీరియన్స్, అన్నీ మంచిగా జరగాలంటే కాని పని కదా, జరిగే అన్నిట్లో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఎత్తుక్కోవాలి మనం. మనకి గోకర్ణం బస్ స్టాప్ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇట్లా ఇబ్బాని బైక్ రెంటల్స్ అని అయితే ఉంటాయి. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి. అండ్ ఈ నెంబర్ కూడా కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. అండ్ ఇదేనే కాదు, ఇంకా చాలా బైక్ రెంటల్స్ అయితే మీకు ఉంటాయి. నేను తీసుకున్న బైక్ రెంటల్స్ అయితే ఇవి. అండ్ మీరు బైక్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇట్లా వీడియోస్ అయితే తీసుకోండి, కంపల్సరీ వీడియో తీసుకోండి. ఎందుకంటే ఎక్కడ ఏ డ్యామేజ్ ఉందో మనకు తెలియదు. మళ్ళీ మనం మొత్తం యూజ్ చేసిన తర్వాత అరే ఇక్కడ డ్యామేజ్ చేసినాం అక్కడ డ్యామేజ్ చేసినాం అని అయితే అంటారు అనమాట. సో అందుకని చెప్పి మీరు ఎవ్రీథింగ్ కూడా ఒకసారి మీరు వీడియో తీసుకుంటే బాగుంటుంది. కంపల్సరీ తీసుకోండి వీడియో మాత్రం మర్చిపోకండి అస్సలు. సో ఇది నేను తీసుకున్న గాడి. ధూమ్ చాలే ధూమ్ ధూమ్ పడ్డం అంటే నీ అవ్వ ఊతి పళ్ళు రాలిది. చాలా కష్టం పడిన తర్వాత ఆ బండి 2 కిలోమీటర్లు నడిపిన తర్వాత మేమైతే ఏం కేఫ్ అది గుండప్ప కదా, గుండప్ప కేవ్స్ అండ్ రూమ్కి అయితే వచ్చాం అనమాట. కేవ్ కాదు కేఫ్, CAFE. ఆ రూమ్ కూడా చూపిస్తాం మీకు. మనకైతే ఓమ్ బీచ్ దగ్గరలో అయితే దొరికింది అనమాట. ఇది 3 మెంబర్స్కి 1100 అయితే ఛార్జ్ చేశారనమాట. నేను లోపలికి పోయిన తర్వాత మీకు ఆ రూమ్ ఎట్లుందో అది కూడా చూపిస్తా. చాలా దూరం పోవాలి ఈ నుంచి. బండి ఇక్కడ పార్క్ చేయాలా. బండి పార్కింగ్కి వచ్చేసి ఒక బండికి 50 రూపీస్ అయితే తీసుకున్నారు. సో మేము 2 బండ్లు తీసుకొచ్చినాం కాబట్టి 100. సో నా వెనక ఆ బ్రదర్స్ కూడా చూడండి, పాపం వాళ్ళు కూడా నాతో పాటే వచ్చారు, సేమ్ ట్రైన్కి వచ్చారు. కాకపోతే వాళ్ళు S6లో ఉండే, నేను S5లో ఉండే. వీడికి వచ్చినాక కలిసినాం మేము. పోయి ఫస్ట్ అయితే బ్రష్ చేయాలబ్బా. మన గురించే అంట అన్న పట్టుకొస్తుండు. మేబీ ఇప్పుడు లంచ్కి డిన్నర్కి ప్రిపేర్ చేస్తారేమో, ఇన్నే తినాలేమో. రూమ్స్ మాత్రం మంచిగా ఉన్నాయి బయట నుంచి చూస్తానికి, కానీ లోపల ఎట్లున్నాయో చూపిస్తా. సో ఇప్పుడు మనకి ఇచ్చిన రూమ్ చూపిస్తా చూడండి. ఇది రూమ్ ఎంట్రన్స్. రూమ్ లోపల మనకి ఇది ఒక బెడ్. ఈ బెడ్లో 2 ఉండొచ్చు, ఆ బెడ్లో 2 ఉండొచ్చు. అండ్ వాష్రూమ్, మనోడు వాష్రూమ్ లోపలికి పోయిండు, వచ్చినాక చూపిస్తా. ఇది ఒక మిర్రర్, సింక్. సో ఫ్యాన్ కూడా ఉంది. ఫ్యాన్ అయితే ఇదే ఉంది, ఇంకా పైన అయితే ఫ్యాన్ ఏం లేదు. అక్కడ ఒకటి ఉంది ఫ్యాన్. అండ్ ఇక్కడ కింద పడుకునేటోడికి ఇంకా లాసే. ఇక్కడ కింద పడుకునేటోడికి పర్లేదు. ఎట్లా అంటే 1100కి మనకి ఇప్పుడు ఇంత పెద్ద రూమ్ దొరకడం అంటే మామూలు ముచ్చటే కాదు ఇక్కడ గోకర్ణలో. సో దొరికింది. ఫస్ట్ అయితే ఫ్రెష్ అవుతాం. ఫ్రెష్ అయిన తర్వాత వీడియో తీసాం. మస్తు హెడేక్ ఉంది. సో ఫస్ట్ ఫ్రెష్ కావాలి. महाराष्ट्र से आया मेरा नया दोस्त सौरव, साई कुमार ब्रो, प्रथमेश, साई कुमार, నైస్ టు మీట్ యూ. సౌరవ్ బ్రో మనకి రెసార్ట్ దగ్గర పరిచయం అయ్యారు. రెసార్ట్ రూమ్స్ ఏదో ఒకటి. సో ఇక్కడైతే పరిచయం అయ్యారు. వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు బ్రో మీరు? ఐ మీన్ సారీ, తెలుగు రాదే, హిందీ. కాజా हम लोग महाराष्ट्र, मुंबई, महाराष्ट्र. यार यार कितने किलोमीटर है? कुछ रहेगा 700 तक रहेगा. भाई मोबाइल यूज मत करना है भाई, थोड़ा बात करो ना, कुछ नॉलेज शेयर होता. आप कितने लोग आए भाई? 10 लोग आए. 10 लोग. 10 days ట్రిప్. మహారాష్ట్ర నుంచి వచ్చారు వీళ్ళు ఇంత దూరం గోకర్ణకి. 10 మంది ఫ్రెండ్స్ కలిసి వచ్చారు. సూపర్ కదా. అంటే హౌ మెనీ డేస్ బ్రో ट्रिप? टोटल ट्रिप like 3 days. 3 days ट्रिप. ओनली 3 days? Yes. 3 days में उसको सब कवर कर सकते हैं क्या गोकर्णा 3 days में? हाँ कर सकते हैं, फटाफट हो जाएगा तो आपका. अब क्या कवर करना, मतलब इधर से निकलने के बाद? ज्यादा करके कुछ सिर्फ टेम्पल्स 2 ही है. एक तो महाबलेश्वर का गणपति और एक छोटा सा ही उसके बाजू में ही गणपति मुरुडेश्वर में. उधर ही बाजू में एक टेम्पल है, उसका नाम नहीं याद आ रहा मेरे को, लेकिन वो भी गणपति का ही है. वो दोनों गणपति का टेम्पल? एक सॉरी गणपति का टेम्पल है और एक इसका शिव भगवान का टेम्पल है. अच्छा. फिर बाद में सब बीच ही ज्यादा करके और स्पोर्ट्स एक्टिविटी करने के लिए बहुत है. अच्छा. ये अपना इधर ही बाहर पुडले बीच है. थोड़ा और ऊपर आप जहाँ से उतरे नीचे उधर सीधा गए ना तो ओम बीच है. और जो देखो टर्निंग है, मतलब 2 स्प्लिट होते रास्ते, वहाँ से आप सीधा जाओगे ना तो एक प्राइवेट बीच है. वहाँ पे ज़्यादा कोई रहता ही नहीं है ना, लोग सिर्फ वहाँ पे फिशरमैन है. अच्छा. हाँ वो भी एक अच्छा है, प्राइवेट और शांत है पूरा. अच्छा. बट पसंद आया था गोकर्ण? मस्त.
मस्त है। साउथ का मुझे ये अच्छा लगता है कि बीचेस और टेम्पल्स और अच्छा। उनका जो कल्चर है థ్యాంక్ యూ బ్రో. మన సౌత్లో వాళ్ళకి టెంపుల్స్ ఇంకా బీచెస్ బాగా నచ్చుతాయి అంట. సో వాళ్ళు నార్త్ నుంచి వచ్చారు టెంపుల్స్ చూడడానికి. అప్రిషియేట్ చేయాలి బ్రో. థ్యాంక్ యూ. నైస్ టు మీట్ యూ బ్రో. మిలేంగే ఫిర్ బి. థ్యాంక్ యూ. సో ఇక్కడ మేము బుక్ చేసుకున్న రూమ్లోనే మనకైతే అది కెఫ్టేరియా ఉందన్నమాట. ఇందులో ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేసినాము. సో ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎంత ఉందో చూడండి. ఒక చిన్న బౌల్లో ఇచ్చిండు. 170 రూపీస్ అంట దీనికి. అండ్ మనోడు ఈయననేమో 160 రూపీస్ పెట్టి వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసిండు. అండ్ ఇంకా మనోడు సేమ్ నా లెక్కనే ఎగ్ ఫ్రైడ్ రైస్. అది ఎగ్ ఫ్రైడ్ రైస్ అంతా అది చూడండి ఎంత ఉందో, చిన్న బౌలు. ఫుడ్ అయితే నాట్ వర్త్. పెట్టకండి ఇక్కడ, తినకండి కూడా నన్ను అడిగితే. తిని టేస్ట్ అయితే చెప్తా ఒకసారి. టేస్ట్ ఓకే, మరి సూపర్ అని చెప్పినా మరి బ్యాడ్ అని చెప్పినా జస్ట్ ఓకే, తినొచ్చు. కానీ 170 రూపీస్ అంటే కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. ప్రజెంట్ మాదైతే లంచ్ అయిపోయింది. లంచ్ కూడా 3 o'clock చేసినాం మేము. ఇంక ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ బైక్ బుక్ చేసుకున్నాం కదా, ఇంకా దాంతో యానా కేవ్స్ ఇంకా విభూది వాటర్ ఫాల్స్కి అయితే పోతున్నాము. సో చూపిస్తా అవి కూడా కొంచెం కొంచెం. ఓకేనా, చలో లెట్స్ గో. లజ్జలు ఉడుకుతున్నాయి బ్రో బండి దింపుతుంటే. ఇది మామూలు ఉంపుందా ఇది దీనమ్మ కదా. మళ్ళీ ఇది స్కూటీ కదా, జర్రన జారింది అనుకో, ఆడ వెళ్తాం పోయి. ఇది ఒక బాయిలోకి దిగినట్టే ఉంది. ఏమన్నా లొకేషన్ బ్రో ఇది. బాబు జరుగు, జరు. అతి కష్టం మీద ఈ మన ఏంటిది బ్రో ఇది విభూది వాటర్ ఫాల్స్కి అయితే వచ్చినాము. ఈవినింగ్ 4:30 అవుతుంది. యాక్చువల్గా క్లోజింగ్ టైం వచ్చేసి 5. ఇక్కడ ఎంట్రన్స్లో మనకి చెరుకు రసం, లేడీస్ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి, అండ్ కెఫ్టేరియా ఉంది, అండ్ పార్కింగ్ అయితే పెయిడ్ పార్కింగ్ ఉంటుంది. హెవీ వెహికల్స్కి అయితేనేమో 50 రూపీస్, అండ్ నార్మల్ 2 వీలర్కి అయితేనేమో 20 రూపీస్ అనమాట. అండ్ దీని లోపలికి ఎంట్రీ టికెట్ వచ్చేసి 10 రూపీస్ అయితే ఉంటుంది. ఇక్కడ తీసుకోవాలి, అది ఖచ్చితంగా క్యాష్ క్యారీ చేయండి. అండ్ ఫుడ్ కూడా ఇక్కడైతే ఉందన్నమాట. కొంచెం ఒక హోటల్ లాగా అయితే ఉంది. ఇక్కడ ఫోన్పే యాక్సెప్టెడ్ అంటుండు, కానీ వైఫై కనెక్ట్ చేసుకొని చేయాలా. అండ్ ఇక్కడ కూడా ఒక చిన్న హోటల్ ఉంది చూడండి. అండ్ బెస్ట్ సజెషన్ అయితే నాకు తెలిసి క్యాష్ అయితే క్యారీ చేయండి కంపల్సరీ. ఇప్పుడైతే లోపలికి పోదాం. మా వాళ్ళు అయితే ఊపుతున్నారు ఒకటే, ఎందుకంటే క్లోజింగ్ టైం కాబట్టి. పైకి ముచ్చట చెప్పాలి ఏంటంటే, దగ్గర రండి బ్రో, వెనకకన్నా ముందు రండి ఉన్నారు, మీరు కూడా కనబడతారు కదా. మొన్న రూమ్ తీసుకున్నాం కదా, అక్కడి నుంచి 3:30కే మేము బయలుదేరినాము. యాక్చువల్గా ఇది విభూతి వాటర్ ఫాల్స్ వచ్చేసి 5కి క్లోజ్ అనమాట. కొట్టుకుంటూ వచ్చినాము చూడు బండిని, ఒక రేంజ్లో కొట్టుకుంటూ వచ్చినాము. కానీ కొట్టుకుంటూ వచ్చేది కూడా అసలు ఆ రోడ్ అనేది మరీ డేంజర్గా ఉందన్నమాట. మొత్తం ఘాట్ రోడ్డు. మీకు ఆ రోడ్డు కూడా చూపిస్తా కదా, టూ మచ్ ఉండే ఘాట్ రోడ్డు. అమ్మో, అట్లయితే వచ్చినాము. అండ్ ఒకవేళ మీరు కనుక మన గోకర్ణ నుంచి ఇక్కడ విభూతి వాటర్ ఫాల్స్కి వస్తే మీరు బైక్ రెంటల్స్ తీసుకుంటారు కదా, ఖచ్చితంగా పెట్రోల్ అక్కడే కొట్టించుకుని రండి. మంచిగా సరిపోయేటంతా కొట్టించుకుని రండి. ఎందుకంటే ఇక్కడ లోకల్లో పెట్రోల్ అమ్ముతున్నారు కానీ లీటర్ వచ్చేసి 120 రూపీస్ ఉంటుంది. మరి టూ మచ్. విభూతి వాటర్ ఫాల్స్ లోపలికి వచ్చిన తర్వాత మనకైతే స్టెప్స్ చూడండి ఎట్లున్నాయో, ఎర్ర దుబ్బ. తెల్లబట్టలు వేసుకొస్తే నీ తల్లి ఎర్రగా అయిపోతే హేడికాడికి. చూడు ఎట్లున్నాయో. అందరు వెళ్ళిపోయడానికి మేము వచ్చినాం. ఆల్మోస్ట్ 5 అవుతుంది టైము. అందరు వెళ్ళిపోతున్నాం చూడండి. పొర్రపాటున కాలు జారి స్లిప్ అయినామా,
ఈ అమ్మ బాడీ పంజాగుట్ట శ్మశానంలో ఉంటుంది, అంత డేంజర్గా ఉన్నాయి. ఇది ఒక అడ్వెంచర్. ఒకవేళ మీరు కనుక విభూతి వాటర్ ఫాల్స్ని విజిట్ చేద్దాం అనుకుంటే కంపల్సరీగా 1 పెయిర్ ఎక్స్ట్రా క్లాత్స్ అయితే తీసుకొచ్చుకోండి. నా సజెషన్ ప్రకారం నైలాన్ క్లాత్స్ ఉన్న డ్రెస్సెస్ అయితే తీసుకొచ్చుకోండి, స్విమ్ సూట్ కానీ ఇలాంటివి తెచ్చుకోండి. ఎందుకంటే అవి కొంచెం వెయిట్ తక్కువ ఉంటే అండ్ మనం ఈజీగా క్యారీ చేయొచ్చు, అండ్ మీరు ఎండేసినా తొందరగా ఆరిపోతాయి అన్నమాట. సో అది ఒకవేళ మేము వాటర్లోకి వెళ్ళము దిగము ఏం చెయ్యము అనుకుంటే కనుక జస్ట్ నా లెక్క అయితే ఇట్లా వచ్చేసేయండి. నా ఇప్పుడు వాటర్లో దిగి స్విమ్ చేయాలని అయితే ఏం లేదు. అరే సౌండ్ మాత్రం బీభత్సంగా వినిపిస్తుంది భయ్, సౌండ్ బీభత్సంగా వినిపిస్తుంది. అండ్ కొంచెం దూరం నడవగానే మోసొస్తుంది, అంటే దమ్మొస్తుంది. అడిగి పోయిన తర్వాత నాకు అర్థమే, అంటే ఐ మీన్ ఇది వర్త కాదా అనేది అయితే నాకు తెలుస్తలేదు, కానీ నడుస్తుంటే మాత్రం ఘోరంగా దమ్మొస్తుంది భయ్. అబ్బో మా వాళ్ళు ముందంటే ఉరుకుతున్నారు అనమాట. యాక్చువల్లీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ యానా కేవ్స్కి పోవాలి. అది అక్కడికి వెళ్ళే వరకు టైం ఏమవుతుందో కూడా తెలియదు. ఇప్పుడే 5 అట్లా అయిపోయింది. యాక్చువల్లీ అది కూడా 5:30కు ఏమో క్లోజ్ చేస్తుండొచ్చు. పోతామో పోమో కూడా తెలియదు యానా కేవ్స్. ఈసారి మిస్ అవుతాం కావచ్చు, చూద్దాం. టైం ఉంటే ఖచ్చితంగా యానా కేవ్స్ కూడా చూపిస్తా. అరే ఏ మన్ను ఉన్నాయారా వాటర్ ఫాల్స్, అరే మామూలు లేవరా నాయన. నేను ఎన్నో వాటర్ ఫాల్స్ చూసినా కానీ ఇంత మంచి వాటర్ ఫాల్స్ ఎప్పుడు చూడలే. చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. ఓహో